ప్రభాస్ మారుతి కాంబోలో వస్తున్న రొమాంటిక్ హారర్ కామెడీ మూవీ ది రాజసాబ్. ఈ మూవీ సంక్రాంతి కానుకగా సందడి చేసేందుకు వస్తుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ సాంగ్స్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ కు అలరిస్తున్నాయి. రిలీజ్ కు ఇంకా కొన్ని రోజుల సమయం ఉండటంతో మరో క్రేజీ సాంగ్ కు రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు నాచే నాచే అంటూ సాగే సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ పాటలో ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఈ ఫుల్ సాంగ్ ను జనవరి 5న రిలీజ్ చేయనున్నారు. ప్రభాస్ ను గత కొంతకాలంగా సీరియస్ రోల్స్ లో చూస్తున్న ఫ్యాన్స్ కు ఈ సినిమాతో వింటేజ్ ప్రభాస్ ను, ఆయనలోని కామెడీ టైమింగ్ ను మరియు ఎనర్జెటిక్ డాన్స్ ను మళ్ళీ చూస్తే అవకాశం దక్కబోతుంది. ఇప్పటికే విడుదలైన రెబల్ సాబ్, సహానా సహానా పాటలు మ్యూజిక్ చార్ట్ లో టాప్ ప్లేస్ లో ఉండగా, తాజాగా ఈ సినిమా నుంచి మోస్ట్ అవైటెడ్ ఐటమ్ సాంగ్ నాచే నాచే ప్రోమోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. బాలీవుడ్ ఐకానిక్ చిత్రం డిస్కో డాన్సర్లోని సూపర్ హిట్ సాంగ్ నాచే నాచేను సంగీత దర్శకుడు తమన్ ఈ సినిమా కోసం రీమిక్స్ చేశారు. తాజాగా విడుదలైన ప్రోమోలో ప్రభాస్ ముగ్గురు హీరోయిన్లు మాలవిక మోహన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్తో కలిసి స్టేజ్ పై చేస్తున్న సందడి నెటిజన్లు విపరీతంగా ఆకట్టుకుంటుంది. కలర్ఫుల్ సెట్స్, అదిరిపోయే కాస్ట్యూమ్స్ మరియు ప్రభాస్ క్రేజ్ ఫుల్ స్టెప్పులు చూస్తుంటే థియేటర్స్ లో దద్దరిల్లడం ఖాయమనిపిస్తుంది. ముగ్గురు భామల గ్లామర్ మరియు ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ ఈ పాటను ప్రధానంగా ఆకర్షణగా నిలవనున్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రభాస్ నుంచి ప్రేక్షకులు ఆశించే అన్ని మాస్ ఎలిమెంట్స్, కామెడీ మరియు కమర్షియల్ హంగులతో ది రాజాసాబ్ సంక్రాంతి కానుకగా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించేందుకు సిద్ధమవుతుంది. ది రాజాసాబ్ సినిమాతో టాలీవుడ్లోకి అడుగు పెడుతుంది మలయాళీ ముద్దుగుమ్మ మాలవిక మోహనన్. జనవరి 9న ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషనల్ భాగంగా ఆమె ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించింది. నిజానికి ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చిన సలార్ సినిమాలోని ఆమె హీరోయిన్గా నటించాల్సిందట. శృతి హాసన్ చేసిన పాత్ర కోసం మొదట మాలవికనైనే సంప్రదించారని, ప్రశాంత్ నీల్ను కలిసి లుక్ టెస్ట్ కూడా ఇచ్చానని ఆమె తెలిపింది. అన్నీ అనుకూలించినట్టే అనిపించిన కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ చేజారింది. ప్రభాస్ లాంటి హీరోతో డెబ్యూ చేసే ఛాన్స్ పోయినందుకు అప్పట్లో చాలా బాధపడ్డానని ఎమోషనల్ అయ్యింది. అయినప్పటికీ ప్రభాస్ సినిమాతోనే తెలుగులోకి రావాలని ఇది రాతతో రాసిపెట్టి ఉందని మాలవిక సంతోషం వ్యక్తం చేసింది. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ మూవీపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.